పెద్ద పండుగ కాబట్టి ఈరోజు దానికోసం ఈరోజు కార్యక్రమాలు కూడా మీ అందరం కూడా రావడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు ఎట్లా బోర్డులో కూడా వచ్చాం, కరెక్ట్గా నెల ముందు ఇదే బోర్డుకు వచ్చాం. రైతుల సమస్యలు తెలుసుకున్నాం. రైతులతోటి మాట్లాడిన తర్వాత ఆ రోజు అందరు కంపెనీలు ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, బయర్స్ ఉన్నారో అందరూ కూడా ఆ రోజు కంపెనీలు కూడా రమ్మని చెప్పి ఆ రోజు బోర్డు ఈడీ గారిని, చైర్మన్ గారిని, అదేవిధంగా మన కలెక్టరేట్లో 3 మంత్రులతోటి ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఆ రోజు సమస్య పెట్టాము. కానీ ఇంతవరకు దాని మీద రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మేము ఒకటి అడిగేది మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నిసార్లు మేము బోర్డుకు రావాల్సిన అవసరం లేదు, ఎన్నిసార్లు రైతుల గురించి మేము పోరాడాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు చేస్తున్న మీరు, వ్యాపారాలు ఉంటుంది మీరు, వ్యాపారాల వల్ల లాభాలు పొందుతుంది మీరు. పోయినసారి 214 మిలియన్లు పండిస్తే మొత్తం మనకు 125 మిలియన్లు కావాలని మీరు ఇచ్చింది. 214 మిలియన్లు మొత్తం కూడా ఆ రోజు గురించి మొత్తం కొనేసారు. ఏంటిదంటే ఐటీసీ వాళ్ళు ఇప్పుడు కాదు, ఇండిపెండెన్స్ ముందు నుంచి మంచి లాభాలు పొందుతారు. ఇంతకుముందు బ్రిటిష్, అమెరికన్ టొబాకో కంపెనీ అప్పటి నుంచి బ్రిటిష్ ఇండియా నుంచి బ్రహ్మాండంగా లాభాలు పొందారు. సో ఈరోజు కొద్దిగా మంచి మనసుతో కొద్దిగా ఈ 60-70 మిలియన్స్ మనం అని నేను చెప్తాను. మరి ఇంకొక మాట ఏంటిదంటే వాళ్ళు అక్కడ బిజినెస్ కంపెనీలు మీరు నేను బతులంటే వాళ్ళు ఏమో మదర్ తెరేసారు కాదు, కొంచెం గవర్నమెంట్ కూడా మీరు ఒత్తిడి చేసి వాళ్ళని కొద్దిగా ప్రెషరైజ్ చేస్తేనే ఖచ్చితంగా చేయగలనేది నేను చెప్తున్నాను. సో అందుకని ఏంటిదంటే ఒకటి ఏంటిదంటే లాభాలు వచ్చినప్పుడు ఐటీసీ కంపెనీ మెజారిటీ స్టేక్ హోల్డర్ కాబట్టి వాళ్ళు చాలా లాభాలు పొందుతారు. నష్టాలు వచ్చినప్పుడు కూడా కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఇంటర్వ్యూన్ అయ్యి పార్ట్నర్స్కి ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి. రాబోయే కాలంలో కూడా టొబాకోని పండించాలంటే 60 మిలియన్ కేజీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మీకు ఏదైతే పండుతున్నారో దాంట్లో మీకు మంచి ప్రొటెక్షన్స్, అదేవిధంగా లాభాలు రావాలని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతుల కోసం, వారి సంక్షేమం కోసం అగ్రికల్చర్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ పెట్టి అగ్రికల్చర్ని కూడా ఒక సైంటిఫిక్గా డెవలప్ చేయాలని యాక్షన్ ప్లాన్ చేసి దాంట్లో 15% గ్రోత్ ఉండాలని ప్రతి రంగంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్లో కూడా ఎటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్లో రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఫెర్టిలైజర్, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ ఎంఎస్పీ నుంచి వాటర్ రిలీజ్ చేయడం, దాని అన్నింటినీ కూడా పకడ్బందీగా ప్లాన్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. అవి కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు ముందుకు వచ్చి గడిచిన 2 సంవత్సరాల్లో వాళ్ళు మంచి వ్యాపారస్తులు అందరూ కూడా మంచి లాభసాటిగా ముందుకెళ్లారు కనుక ఈ సంవత్సరం తప్పకుండా లో గ్రేడ్ పొగాకును కూడా హై గ్రేడ్, మీడియం గ్రేడ్ కొంటున్నారు. లో గ్రేడ్ను కూడా ఆపకుండా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పి బయర్లకు అందరూ కూడా చెప్పడం అయింది. అదేవిధంగా టొబాకో బోర్డును కూడా అవసరమైతే ఇంటర్వ్యూ అయ్యి ఇందులో మార్కెట్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళని కూడా చూడమని చెప్పాము తప్పకుండా. అదే కాకుండా ఇప్పుడు బ్లాక్ బెర్రీ ఉంది. ముఖ్యంగా బ్లాక్ బెర్రీకి సంబంధించి చాలా సమస్య వస్తే మార్కెట్ని ఇమీడియట్గా కొనుగోలు రంగంలో దింపాము. 15-16 తారీఖుల నుంచి మార్కెట్ ద్వారా ఖచ్చితంగా నల్ల బెర్రీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం. ఇది రైతు ప్రభుత్వం. మొన్న మ్యాంగో ప్రాబ్లం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు. అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా సాల్వ్ చేశాం. ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆయిల్ పాము, అట్లానే పొగాకు, నల్ల పొగాకు, ఇప్పుడు బ్యానీ పొగాకు, ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తక్షణమే దాన్ని పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాజీ ముఖ్యమంత్రి మొన్న పొదిలో వస్తానని వాయిదా పడింది. ఎందుకు పడిందో మీకు తెలుసా? అదో రాజకీయం. అక్కడ రద్దు చేసి ఇంకొక ఒంగోలులో పెట్టుకోనుకున్నాడంట, మళ్ళా పోయి పొదిలో పెట్టుకోమనంట. అంటే ఈరోజు ఆడ వచ్చేదాని దగ్గర వాళ్ళ రాజకీయము, సభ పెట్టే దగ్గర రాజకీయం, వాయిదా పడ్డ దగ్గర రాజకీయాలే. ఇంత రాజకీయాలు వస్తున్నారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది. రైతుల కష్టాలని ఎప్పుడు ఉండనివ్వం. ఈరోజు ధరల కోసం స్థిరీకరణ కోసం మంత్రుల కమిటీ వేశారు. మామిడి రైతులు, కోకో రైతులు, ఆయిల్ పామ్ రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది. పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం. ఈరోజు రైతులకు నేను నిర్వాహక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటికి ఈ సంవత్సరం 146 కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా
పూర్తి స్థాయిలో మన రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. ఈ రోజున ఫామ్ మెకనైజేషన్లో రైతు రథాలు ఇచ్చినా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వమే చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ జింకు జిప్సం బోరాన్ లాంటివి వాటిని పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రోజున గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మా ప్రభుత్వం రైతులు చెల్లిస్తూ ఉంది. రైతుల కోసం అండగా ఈ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందండి.